క్యారెట్ రైస్ చేసుకుందాం. క్యారెట్ రైస్ కోసం ఒక అర కేజీ క్యారెట్ తీసుకున్నాను. శుభ్రంగా తురుము పట్టుకుందాం. 4 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. తురుము పట్టుకుందాం. క్యారెట్ రైస్ కోసం గిన్నె పెట్టుకున్నాం. గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వీటెక్కిందాకుందాం. ఆయిల్ వీటెక్కింది. ఇదిగో ఒక యాలక్కాయ, 2 చిన్న చిన్న చెక్క ముక్కలు, ఇదిగోండి కట్టుకు 4 లవంగాయలు. కొంచెం వేగాలి. కొంచెం వేగితే బాగుంటుంది. ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన పోయేదాకా వేసుకుందాం. నెక్స్ట్ పెద్ద ఉల్లిపాయ ఒకటండి, వేసుకున్నాం బాగా. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఎంత ఒక చిటికెడు పసుపు వేసుకున్నాం. కొంచెం వేగుతూ సార్ బాగా వేగే పని అవసరం లేదు. నెక్స్ట్ క్యారెట్ వేసుకున్నాం. నేను 2 కప్పులు రైస్కి 2 కప్పులు వేస్తున్నాను. దాని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. ఇదండి, నేనైతే 1 స్పూన్ పట్టింది నాకు. బాగా కలుపుకున్నాను. బాగా వేగే పని లేదండి, 2 నిమిషాలు వేగితే చాలు, రెడీ అయిపోతుంది. ఇంకో 2 నిమిషాలు అయింది వేగటం. మనం దాంట్లోకి సాంబార్ కారం అండి, ఏది సాంబార్ కారం కాదండి, అదేనండి సాంబార్ పొడి కొంచెం వేస్తున్నాను. సాంబార్ పొడి అండి, ఖచ్చితంగా అది వేయాల్సిందే. సాంబార్ పొడి లేకపోతే మనకి బాగోదు. కొంచెం సాంబార్ పొడి వేసాను. దానికి తగ్గట్టు కారం వేసుకుందాం. ఇదిగోండి, నాకైతే 2 స్పూన్లు పట్టింది. మీరు అన్నం బట్టి చూసేసుకోండి. బాగా వేగే పని అవసరం లేదు, కొంచెం లైట్గా వేగితే చాలు, సూపర్గా ఉంటుంది. 4 జీడిపప్పు పలుకులు కూడా వేస్తున్నాను. ఇందాక వేయటం మర్చిపోయాను, సారీ అండి. అది నూనెలోనే వేగితే బాగుండేది, అయినా బాగానే ఉంటుంది. అన్నిటికి సరిపోయేగా వేసుకున్నాం. ఇంకా మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసుకున్నాం, మగ్గిపోయింది. రైస్ వేసుకున్నాం కాబట్టి ఇంకా శుభ్రంగా కలదిప్పుకుందాం. కానీ ఒకటి, ఇందాక మనం వేసిన ఉప్పు మట్టికి కర్రీలోకి సరిపోతుంది, అందుకని ఇంకొకరు వేస్తున్నాను నేను. చూసేసుకోండి మీరు. గ్యాస్ ఆపేద్దాం. ఇంకా దీంట్లో రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. ఇంకా గార్నిష్ కోసం ఎందుకండి.
ఇంకండి ప్లేట్లో తీసేసుకున్నాం. క్యారెట్ రైస్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చూతాను. కాలిపోతుందండి. నిజంగా బాగుందండి, సూపరు. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? ఓకే.